ఆర్టీసీ సంస్థను రెన్యువల్ చేసిన సందర్భంగా ఇక్కడ జరుగుతున్న ఆర్టీసీలో జరుగుతున్న వైద్యులకు రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించడానికి రాబోతున్న సందర్భంగా ఈరోజు బత్తలపల్లి మండలం ధర్మవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల శ్రీరామ గారి నాయకత్వంలో మండల తెలుగుదేశం పార్టీ వారి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంది. మా నియోజకవర్గం నుంచి వేలాది మంది తరలి వస్తున్నారు. ఈరోజు లోకేష్ స్వాగతం పలకడమే కాకుండా మా లోకేష్ ఆర్టీసీ రెన్యువల్ చేయడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే ఈ జిల్లాలో పేద ప్రజల కోసం ఆర్టీసీ చాలా సేవలు అందిస్తుంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు వైద్య సేవలే కాదు, ఇల్లు, ఇంతకుముందు బావులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన మా నాయకుడు స్వయంగా తెలుసుకోవాలి, ఇక్కడ ఏం జరుగుతుంది, దాన్ని పరిశీలించడానికి వస్తున్నాడు. కాబట్టి ఈ హాస్పిటల్ ఇంకా ముందుకెళ్ళి పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. ఎందుకంటే మా నాయకుడు వస్తున్నాడంటే ఇంకా ఇది అభివృద్ధి చెందుతుందనే ఆశ మాకు ఉంది. ఎందుకంటే వాళ్ళ డైరెక్టర్లు అందరూ కలిసి మా లోకేష్ గారు కూడా చర్చించి ఇంకా ఈ హాస్పిటల్ని మరింత అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ మేము కృతజ్ఞతలు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆల్రెడీ వచ్చారు, ఇంకా సగం మంది వస్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన గార్డును సందర్శిస్తారు. ఆ తర్వాత రోగులకి వైద్యం ఎలా అందుతుందో చూస్తారు. ఇంకా ఏం అవసరం అని చెప్పేసి రోగులను అడిగి కనుక్కొని మరి ప్రజలకి, రాయలసీమ ప్రజలకి ఆయన మంచి వైద్యము మంచి వైద్య సౌకర్యం అందించాలని కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఆయనకి హ్యాట్స్ ఆఫ్. ఆయనకి వస్తున్నందుకు స్వాగతం.